హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. మీ అందరూ బాగుండాలని ఆ దేవుడికి కోరుకుంటున్నానండి. ఈ వీడియో అయితే మాత్రం వారం రోజులు అయ్యిందండి తీసి. ఇప్పుడు మీకు ఈ వీడియో వదులుతున్నానండి. ఇప్పుడు వాయిస్ ఇస్తున్నానండి. వాయిస్ ఇచ్చిన తర్వాత మీకు వదులుతానండి. ఎందుకు వారం రోజులు అయిపోయిందని అంటే కొద్దిగా బిజీ, తర్వాత ఆరోగ్యం కూడా ఈ వర్షం కొత్తగా చిన్న చిన్న వర్షం పడ్డాయి కదండి. మార్నింగే అమ్మాయి ఇంటికి వెళ్ళానండి. మా అమ్మాయి ఇంటికి వెళ్ళి కొంచెంసేపు ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ ఆయనను ఇద్దరు వెళ్ళి ప్లాస్టిక్ వండి అవి గోలేమంటారు చూడండి, అందంగా ఉండడానికి టేబుల్ మీద లేక ఇంట్లో ఏదో సెట్టింగ్ చేసుకొని చాలా బాగున్నాయండి. ఒక్కొక్కటి 200 అటండి. 2 తీసుకున్నారట. అక్కడ నుంచి కొంచెంసేపు ఉండి మా ఇంటికి వచ్చేసానండి. మా ఇంటికి వచ్చాక కొద్దిగా మినపరుబ్బు ఉందండి. మినపరుబ్బు ఏమి అవి ఒడియాలు పెడదామని వచ్చాను. ఎండ ఉందా లేదనేసి డాబా మీదకి చూడడానికి వచ్చానండి. బట్టలు కూడా ఉతికేసుకొని అదే వాషింగ్ మిషన్లో వేసి లోపలే ఆరేసాను. కొద్దిగా పర్వాలేదు ఎండ అని చెప్పేసి చూస్తున్నానండి. అది చూసి ఏంటంటే మన వీడియోలోనే ఏంటంటే ఈరోజు మంచి వంట ఉంది, వడియాలు పెట్టడం ఉంది, మరి అమెజాన్ నుంచి తర్వాత ఆర్డర్ చేశాను, ఆ ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ ఉంటాయండి వీడియోలోన చూడండి కొంచెం. తర్వాత ఒక వీడియో తీయాలంటే చాలా చాలా కష్టం అండి. ఎందుకంటే వంట వీడియోలు అంత కష్టం ఇంకొకటి ఉండవండి. ఒక వీడియో తీయాలంటే ఒక రోజు పడుతుంది. నెక్స్ట్ ఆ రాత్రికి ఎప్పుడో ఆ రాత్రికో ఆ మధ్యాహ్నంకో ఎడిటింగ్ చెయ్యాలా, అంటే రేపు వదలాలి అనుకుంటే ఆ తెల్లవారి వాయిస్ ఇవ్వాలా. నేను అలా చేయకుండా ఈ 3 ఇమ్ముల కోసం 4 రోజులు 5 రోజులు పట్టేస్తుంది నా వీడియోలు. లేట్ అయిపోతున్నాయి. అందుకు మీరు కొంచెం నా వీడియో చూసి, అంటే కొంతమంది నా వీడియో ఎదురు చూస్తున్నారనుకోండి, కొంతమందికి మాత్రం కొంచెం కొంచెం చూస్తున్నారు, వదిలేస్తున్నారు. అలా చేయకండి. ఒక వీడియో చాలా కష్టం అండి తీయాలంటే. నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరు నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి లైక్ ఇవ్వండి, లైక్ మర్చిపోకండి. అలాగే వీడియో కొంచెం లాస్ట్ వరకు చూడండి, ట్రై చేయండి. నేనేమి ఎక్కువ పెట్టట్లేదు. అందరూ 20, 30 పెడుతున్నారు. నేను 10 లోపలే పెడుతున్నాను. 10 నిమిషాలు కాదు, 10 సెకండ్ల లోపలే పెడుతున్నాను. అదిగోండి ఒక ప్లేట్కి వచ్చేయండి వడియాలు, మినప వడియాలండి. ఇది మామిడి ట్యాంక్ వేసుకొని వండుకునే బాగుంటుంది, లేకపోతే ఎండు నెత్తళ్ళు వేసుకొని వండుకునే బాగుంటాయండి, చాలా బాగుంటాయి. అప్పుడు ఇవి తినేనండి పల్లెటూరులో. నాకు అలవాటేనండి, నేను పల్లెటూరు దాన్ని కాబట్టి నాకు అలవాటేనండి. వడియాలు పెట్టేసి మటన్ తీసుకొచ్చానండి, 300 రూపాయల మటను. అందరూ ఒక అరడజన్ చేసి చాలా బాగా చేశానండి. అదిగోండి మటను కుక్కర్లో పెట్టుకున్నాను. ఆ కుక్కరు ఒట్టి మటన్కే వదిలేసుకున్నానండి. ఎందుకంటే రైస్ మేము కుక్కర్లో తినట్లేదు, కానీ అలవాటు చేసుకోవాలండి. కుక్కర్ అన్నం కూడా అలవాటు చేయాలి. మా వారు వద్దంటారండి, ఆయనకు ఆరోగ్యం ఒకటి బాగుండదు కదా. నాకు కుక్కర్ అన్నం పెట్టకమ్మా, నేను తినలేను, నాకు అన్నమే వార్చు అంటే ఇంకా మన ఇంట్లో 10 మంది ఉన్నారు, ఆయన నేనే కదా. యాప్లకి అన్నమనే తినద్దు, కొంచెం అన్నం దానికి అది తినదు. అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసుకొని మగ్గించుకున్నానండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని మగ్గాడుకోండి. అరడజన్ గుడ్లు అండి. గుడ్డులు ఆ రోజువే కోసము కొంచెం తొక్క సరిగ్గా రాలేదండి. ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకున్నాను, చాలాసేపు ఉడకబెట్టాను, కానీ సరిగ్గా అంటే ఒక 2 గుడ్లేలేండి, తొక్క సరిగ్గా రాలేదు. ఉన్ని గుడ్లు బాగానే వచ్చాయి. అంటే నైట్కి మధ్యాహ్నంకి సరిపోద్దని వండేసుకుంటానండి ఎప్పుడైనా సరే నేను. అయితే మటన్ వేసానండి అందులో కుక్కర్లో పెట్టుకొని. వేసేటప్పుడేనండి వీడియో తీయలేదండి, మర్చిపోయానండి, తీసాను అనుకొని. అలాగేనండి బుర్ర ఒకసారి పనిచేస్తుంది, బుర్ర ఒకసారి ఏనికి కాదండి. మా ఇంట్లో అస్సలు మా వారు నాకు అదే రోజు టెస్ట్లో టైంకి చాలా ఇబ్బంది అయిపోయిందండి. టెస్టులకి వెళ్ళిపోవాలి ఒకటి, ఇబ్బంది. హాస్పిటల్కి వెళ్తే ఎంత టైంకి వస్తానో అని అదొక బాధ. మార్నింగే ఇవన్నీ చేసానండి. మార్నింగ్ చేసి గబగబా అయితే పార్సల్ మాత్రము ఒక 2 గంటల తర్వాత మేము వచ్చాం కదా భోజనం టైంకి, అప్పుడు వచ్చిందిలేండి పార్సల్. నయమే, అది ఆన్లైన్ ఆర్డర్ చేసాం కదా, బాగుంటుంది పార్సల్ కూడా. అవి బెక్కేస్తానని నేను ఏమో అనుకోకండి. అదే ఏటు మాట్లాడాలి ఏంటనేది కూడా బుర్ర పని చేయట్లేదండి, అర్థం చేసుకోండి నన్ను. కొంచెం నా వీడియో మాత్రము మీరందరూ నా కుటుంబం, నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి కొంచెం కిప్ చేయకుంటాను, కొంచెం చూడండి ప్లీజ్.
మాలతి ఆంటీ గడిగడికి చెప్తుంది అనుకుంటాను. వాచ్ టైం ఇవ్వండి ఫ్రెండ్స్, నాకు వాచ్ టైం మీరు ఇస్తారని ఎదురు చూస్తున్నాను. వాచ్ టైం ఇవ్వండి. అసలు ఇప్పుడు ఈ 2 నెలలు 3 నెలల్లో నాకు వాచ్ టైం రాకపోతే ఇంకా టైం ఇచ్చాడు యూట్యూబ్ అతనేమి. కొత్తగా ఎవరు పెట్టినా సరే 8,000 గంటలు ఇచ్చాడు. ఇప్పుడే 4,000 గంటలు, అప్పుడు 8,000 గంటలు అయిపోద్ది. కాబట్టి మాలతి ఆంటీ మీద ఎవరెవరికో కొంచెం ప్రేమ చూపించి వాచ్ టైం ఇవ్వండి. వాచ్ టైం అంటే ఏమీ లేదు, నా వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి. వీడియో గంటికండి ప్లీజ్, గంటికండి. కొంచెం దగ్గర పడినట్టుగా చెయ్యండి, మీ చేతుల్లో ఉంది కదా. కూర బాగుంది కదా, చాలా బాగుంది. హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాము. వచ్చిన వెంటనే అదిగోండి వచ్చేసింది మన పార్సల్. ఏం పార్సల్ అంటే ఏంటండి అంటే వేళ్ళు కొలది కాదు, అది మహా కాకపోతే 150 రూపాయలు పార్సలు. అమెజాన్లోన బాగున్నాయండి అని నేను అయితే ఇదైతే అమెజాన్ అంటున్నానని మీరు ఇది ప్రమోషన్ అనుకోగలరు. ప్రమోషన్ కాదండి, నేను అసలు ప్రమోషన్ వీడియోలు ఇంతవరకు చేయలేదు, చేయను కూడా అనుకుంటున్నానండి. ఎప్పుడేమో కానీ ఇప్పటికైతే నేను ప్రమోషన్ చేయట్లేదు. ఎందుకంటే ఆ క్వాలిటీ బాగాలేకపోయింది అనుకో, మాలతి ఆంటీ ప్రమోషన్ చేసింది, మాలతి ఆంటీ తీసుకుందని మేము తీసుకున్నాము, మా వీళ్ళకి అయిపోయేవి ఏమీ బాగులేవని నన్ను తిట్టుకుంటారు. అందుకే ఏ ఒక్కటైనా సరే నేను ప్రమోషన్ ఇంతవరకు చేయలేదు. చాలామంది చేయమంటున్నారు, నాకు అమెజాన్ నుంచి వస్తున్నాయి, మరి ఫ్లిప్కార్ట్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి, మీరు చెయ్యండి, మీకు ఐటమ్ మీకు పంపిస్తాం, మీకు డ్రెస్సులు చీరలు మీరు చెప్పండి, మీకు ఒక డ్రెస్ అయినా ఉండిపోద్ది, మీకు ఒక చీర అయినా ఉండిపోద్ది అనేసి వాళ్ళు మెసేజ్లు ఇస్తున్నారు. కానీ నేను అస్సలు అది డిలీట్ చేసేస్తున్నాను. ఎందుకంటే క్వాలిటీ బాగాలేకపోతే మీ అందరు నా బంధువులు అనుకుంటున్నాను, క్వాలిటీ బాగాలేకపోతే నన్నే తిట్టుకుంటారు. అందుకు మన వీడియోలు మనం చేసుకుంటే మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చానండి. అవిగోండి 3 వచ్చాయండి, 3 కలర్లు వచ్చాయండి. ఏంటి మాలతి ఆంటీ అని మీరు అనొచ్చు. అది వెనకత్తల గమ్ము అండి, చూపిస్తున్నాను కదా, అవి ఏంటనేది చెప్తాను. అవ్వండి గమ్ము పేపర్ ఉంటుంది, ఇలా తీసి గోడకు అంటించేసాము అనుకోండి. గోడకు అంటించేస్తే అందులో మనం పెన్నులు పెన్సిళ్ళు మన సెల్ ఫోన్ కూడా వేసుకోవచ్చు అనమాట. అయితే నేను ఎందుకు తీసుకున్నానంటే యాప్లీ పెన్నులు పెన్సిళ్ళు వేసుకుంటుంది ఒకటి యాప్లీకే ఫోన్ పెట్టుకుంటుంది స్విచ్ బోర్డు పక్కన. ఒకటి మా పల్లెటూరులో నేను ఫోన్ పెట్టుకున్నాను, అక్కడ ఇబ్బంది అవుతుందండి. స్విచ్ బోర్డు పక్కనే కబోర్డు ఇచ్చారు, ఆ కబోర్డు నిండా కూడాను ఇది బిందెలు ఐటమ్ సామాన్లల్లో పెట్టేసాము. అందుకు ఆ స్విచ్ బోర్డు పక్కన నేను పెట్టేసుకున్నాను అనుకోండి, అందులోనే నా ఫోన్ వేసేసుకుంటాను. అయితే ఈ రేటు చెప్పలేదు మాలతి ఆంటీ, ఎంత రేటు ఏంటి అసలు కథ ఏంటి, నీవు చూపించడం ఏంటి, మమ్మల్ని కొనమంటావా, మాకెక్కడ వస్తాయి డబ్బులు, మా ఆయనలు డబ్బులు ఇస్తారనుకుంటున్నారా అని మీరు అనొచ్చు, అంతే కదా. లేకపోతే మీరు అనకపోయినా ఆలోచించవచ్చు. అవి ఎంతో కావండి, 150 రూపాయలు ఆ 3. ఎంత అనకూడదు కానీ ఏ స్విచ్ బోర్డు ఉందో అక్కడ అంటించేస్తే చాలు. లేక పిల్లలకి కావాలి వాళ్ళు పెన్సిల్ వేసుకోవాలంటే పిల్లల బ్యాగ్ పక్కన అంటించుకునే చాలు, అందులో తీసుకుంటారు ఈజీగాను. ఏ గోడకైనా మనం అంటించుకోవచ్చు, ఫోన్ వేసుకోవచ్చు, పెన్సిల్ వేసుకోవచ్చు, రబ్బర్లు మనకి ఇష్టమైన వస్తువులల్లో అందులో వేసుకోవచ్చండి. బొమ్మలు బాగున్నాయి కదా. 3 150 రూపాయలు, 50 రూపాయలు ఒకటి. అయితే అమెజాన్లోన ఇప్పుడు అంతా కూడానండి ఇది పెట్టేశాడు, ఆఫర్ పెట్టాడు, బాగున్నాయి. అయితే క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి, నేను అది చెప్పగలను. కాకపోతే నేను అలాగని మీకు తీసుకోమనడం లేదు, ఇది ప్రమోషన్ వీడియో కాదు, నేను ప్రమోషన్ చేయట్లేదని చెప్తున్నాను కదా మీకు. చాలా వస్తున్నాయి, నేను ప్రమోషన్ అయితే చేయట్లేదు. ఎందుకంటే నా కాన్సెప్ట్ ఏంటంటే నేను వీడియోలు అది నా సొంత వాయిస్, నా సొంత వీడియో, నా సొంత వంట, అర్థమవుతుంది కదండి. ఒకళ్ళది నేను వాయిస్ ఇవ్వను, ఒకళ్ళ ఫోన్లో కూడా నేను నా ఫోన్లోనే నేనే తీసుకుంటాను. అది ఎవరింటికి వెళ్ళని నా ఫోన్లోనే నా వాయిసే. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడాను అలా మార్చేశారు. అందరికి బాయ్, అందరూ బాగుండాలి.